ఒక అద్భుతమైన కథ. ఈ కథ విన్నప్పుడు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఒక ఫ్యామిలీ కారులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు భర్త, భార్య, వారి కుమారుడు, 7-8 సంవత్సరాల కుమారుడు, ముగ్గురు కారులో ప్రయాణం చేస్తున్నారు. చేస్తుంటే ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచే తనకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. అయితే రోడ్డు పక్కన వెళ్తున్న క్రమంలో పక్కనే ఒక వాటర్ మిలన్ షాప్ కనిపించింది. అయితే బాబు ఆపు ఆపు అంటే తండ్రి ఆపాడు. ఆపగానే వాళ్ళ అమ్మ అక్కడ ఒక పాప, ఒక 14 years 15 years అమ్మాయి వాటర్ మిలన్స్ అమ్ముతుంది. తన తల్లి పక్కనే ఉంటే తను కూడా ఆ వాటర్ మిలన్స్ అమ్ముతూ ఉంది, కూర్చుంది తల్లికి సహాయంగా. ఆ రోజు స్కూల్ లేకపోవడం వల్ల ఆమె కూర్చొని ఉంది. కూర్చున్న క్రమంలో ఆమెని ఎంత వాటర్ మిలన్ అంటే, అమ్మ ఇది 80 రూపీస్ అంటే 80 కాదు 50కి అంటే 50 కాదు 60కి వస్తుందని 60కి వాటర్ మిలన్ తీసుకుంది. తీసుకోగానే ఆ బాబుని చూడగానే ఈమెకు చాలా మంచిగా అనిపించింది. తన చిన్నతనంలోనే తనకి 8 years 9 years ఉన్నప్పుడు తన తమ్ముడు కూడా ఒక 6 years అట్లా ఉన్న తమ్ముడు చనిపోతాడు. ఆ తమ్ముడిని చూసిన భావన కలిగి ఆ అబ్బాయితో ఆడుకుంటూ ఉంది. బేరం ఆడుతూనే ఉంది, అబ్బాయితో ఆడుతూ ఉంది, బుగ్గలు గిల్లుతూ అట్లా ఆడుతూ ఉంది. ఆడుతూ ఉంటే ఈమె డబ్బులు తీసే క్రమంలో ఆ బాబు వాటర్ మిలన్ ఇయ్యి అంటే ఈమె ఆ బాబుకి ఇచ్చింది వాటర్ మిలన్. ఇయ్యగానే ఆ వాటర్ మిలన్ బరువు కదా, బరువు అయ్యి టక్కన కింద పడి పగిలిపోయింది. పగలగానే ఈ బాబు వాళ్ళ అమ్మ కోపం వచ్చి, నేను డబ్బులు ఇవ్వను, నీ చేతులతోనే వాటర్ మిలన్ కింద పడి పగిలింది, నేనైతే రూపాయి ఇవ్వనని చెప్పింది. సరే అమ్మ అని చెప్పి ఈమె ఏం చేస్తుంటే ఇంకొక వాటర్ మిలన్ తీసి అబ్బాయికి ఇవ్వగానే ఈమె ఆశ్చర్యపోతుంది. ఏంటి అట్లా చేసినావు నువ్వు అంటే, ఏం కాదమ్మా, నా తమ్ముడు లాగా అనిపించింది, నా తమ్ముడు కూడా ఇట్లనే ఉండేది, నాకు ఇన్ని చూస్తే నా తమ్ముడు అనిపించింది, నా తమ్ముడైతే నేను తినిపియనా, నేను ఇవ్వనా అని ఇచ్చా అమ్మ, ఏం కాదు తీసుకోండి అనగానే చాలా ఆశ్చర్యపోతుంది. చాలా ఆశ్చర్యపోయి కొంచెం కారు ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయనతో చెప్తుంది. వాళ్ళు ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు, ఒక గిఫ్ట్ మంచి గిఫ్ట్ కొనుక్కొని ఫంక్షన్కి వెళ్తున్న క్రమం అది. మళ్ళీ వాళ్ళ ఆయన వెనక్కి తీసుకొస్తాడు. కొంచెం ముందుకు ఒక 50-40 meters ముందుకు వెళ్ళిన తర్వాత కారు రివర్స్గా తీసుకొస్తాడు. తీసుకురాగానే ఆమెకు అనిపిస్తుంది, నువ్వు ఒక్కటే మాట అన్నావు, నా తమ్ముడిలాగా అనిపిస్తున్నాడు, నా తమ్ముడైతే ఇయ్యనా అని అన్నావు కదా, ఆ మాట నా మనసుకి నచ్చిందమ్మా అని చెప్పి తను వేరే వాళ్ళకి ఒక బంగారపు చిన్న రింగ్ గిఫ్ట్ కొనుక్కెళ్తుంటే ఆ బంగారపు రింగ్ ఇచ్చేస్తుంది. రింగ్ ఇవ్వగానే అమ్మాయి అంటది, నాకు వద్దమ్మా, నా తమ్ముడు అంటాడు, ఫ్రీగా ఇచ్చినా ఏం కాదమ్మా, ఇంత చిన్నదానికి ఇంత బంగారం ఇస్తున్నారా, వద్దమ్మా అని దండం పెడుతుందామా. లేదు లేదు, ఇది నీ తల్లిగా మీ అమ్మిస్తే తీసుకోవా, మీ అమ్మగా భావించి తీసుకో అని చెప్పిస్తుంది బలవంతంగా. వాళ్ళ పక్కనే ఉన్న హస్బెండ్ ఆశ్చర్యపోతాడు. ఏమైంది, 80 రూపాయలు ఉన్న వాటర్ మిలన్ నువ్వు 60 రూపాయలకి అట్లా బేరమాడి తీసుకున్నావు, మళ్ళీ తర్వాత పగలంగానే మళ్ళీ ఆమెతో గట్టిగా కొట్లాడి మళ్ళీ ఇంకొక వాటర్ మిలన్ తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినావు అంటే ఆమె ఒక్కటే మాట అన్నది, నా తమ్ముడిలాగా అనిపిస్తున్నాడు, నా తమ్ముడైతే ఇవ్వనా అన్నది, అది నా మనసుకు నచ్చిందండి అంటే. ఆమె వాళ్ళ తమ్ముడిని మన అబ్బాయిలు చూడడం, అలాగే ఆమె ప్రవర్తించిన తీరు నాకు చాలా నచ్చింది, నా కూతురులాగా అనిపించి ఇచ్చిన అనగానే వాళ్ళ భర్త కూడా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య మనము అది మన ఆస్తి కూడా ఉంది కదా, ఆస్తి కూడా మనం తీర్చుకుందాం, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అని చేయగానే వాళ్ళ అన్నయ్య కూడా చాలా సంతోషపడతాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి కూడా ఉండడం వల్ల దూరం అయిపోయారు. కానీ ఒక చిన్న ఈ సంఘటన వల్ల తనలో మార్పు కలిగి తన బంధాన్ని పోగొట్టుకోవద్దని అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే, చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ తన బంధుత్వాన్ని, తన యొక్క ప్రేమని పోగొట్టుకోవద్దు అనేది కథ యొక్క సారాంశం. కానీ ఆ చిన్న పాప వీళ్ళ యొక్క అన్నదమ్ముల యొక్క రిలేషన్ని మంచిగా కలిపింది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకే ఎవరితో కూడా మంచిగా, మంచి ప్రవర్తనతో, మంచి మనసుతో ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది అనేది కథ యొక్క సారాంశం. ధన్యవాదాలు.